మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. వైసీపీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన నేతలకు సీఎం జగన్ టికెట్లు ఇవ్వకపోవడంతో వారంతా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరారు. గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తుంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాడికొండ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించినప్పటి నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అంతేకాదు సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి రిజైన్ చేసే అవకాశం మనకు తెలిసింది, దాని సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్యి అటు గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగలబోతుందని సంకేతాలు అందుతున్నాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఆయన టీడీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత ఆయన టీడీపీకి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరడం జరిగింది. వైసీపీ నుంచి మరొకసారి ఆయన ఎమ్మెల్సీగా కూడా అక్కడ పదవి చేపట్టారు. అయితే ప్రస్తుతానికి ఆయన వైసీపీలో ఇమ్మలేకపోతున్నారని ఇటు అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందినటువంటి ఆయన ఇక ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు అన్ని ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. అయితే డొక్కా మాణిక్య వరప్రసాద్ గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడం, మళ్ళీ వైసీపీ నుంచి ఇప్పుడు ఈ ఇంట్లోకి రావడం వెనక గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉండడం, వైసీపీకి అధికారంలో వస్తుందనేసరికి మళ్ళీ వైసీపీకి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీకి రావడం వెనక ఆంతర్యం ఏంటి అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో జరిగేటువంటి రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఆయన బయటకు వస్తున్నట్లుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.